మీకు ఏ రోజైనా ఇలా అనిపించిందా? అబ్బా! లాభం లేదు. ఇంత లేజీగా ఉంటే కష్టం. ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై బెడ్ అండ్ ఐ హావ్ టు గెట్ ఔట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అని. టుడే ఫర్ మీ ఇట్ ఈస్ వన్ సచ్ డే. చాలా లేజీ అండ్ అసలు టోటలీ ఔట్ ఆఫ్ మూడ్ ఉన్నాను. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మేక్ మై డే అ లిటిల్ మోర్ ప్రొడక్టివ్. ఇలాంటప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈస్ గెటింగ్ రెడీ. టు బి ఆనెస్ట్, ఇవాళ నాకు హెడేక్గా ఉందని ఆయిల్ పెట్టుకున్నాను. సో ఐ హ్యావ్ అన్ ఆయిలీ హెయిర్, బట్ స్టిల్ జస్ట్ కొంచెం మేకప్ అండ్ పుట్టింగ్ ఆన్ ఎ నైస్ గుడ్ అవుట్ఫిట్, ఇట్ విల్ సెట్ మై మూడ్ అండ్ ఇట్ విల్ ప్రెప్ మీ ఫర్ ద డే. బేసిక్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇఫ్ యూ సమ్మన్ హూ ఇస్ స్టక్ ఇన్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యూ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ రియలీ బ్యాడ్లీ, ఐ గెస్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. బికాస్ ఇవాళ ఐ ట్రై టు మూవ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అండ్ ఐ ఫెల్ట్ రియలీ గుడ్ ఆఫ్టర్ దాట్. అండ్ ఇవాళ నాకు లిస్ట్లో కొన్ని టాస్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో యా, విత్ దాట్ సెడ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది సంగతి, విచ్ మీన్స్ దట్స్ ద మ్యాటర్. అండ్ ఐఎమ్ శ్రావణి. అండ్ ఇవాళ లిస్ట్లో ఉన్న ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే USPS ఆఫీస్కి వెళ్ళడం. బేసిక్లీ ఏమైందంటే, అ ఫ్యూ డేస్ అగో మాకున్న మెయిల్ బాక్స్ ఖాళీ చేసేసాడు అనమాట. ఒక ఫ్యూ మంత్స్ మేము అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నాము. వాడు మేము ఇల్లు ఖాళీ చేసేసాం అనుకుని మెయిల్స్ అని తీసేసి కొత్త రెసిడెంట్స్ కోసం వెల్కమ్ లెటర్ లాగా పెట్టాడనమాట. సో నేను USPS వాళ్ళకి కాల్ చేసి అడిగితే, మాకు తెలియదండి, మెయిల్స్ అని సెండర్ దగ్గరికి వెళ్ళిపోతాయి అని చెప్పారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నా రెన్యూ చేసిన డ్రైవింగ్ లైసెన్స్ ఆ వచ్చిన మెయిల్స్లో ఒక మెయిల్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇప్పుడు నేను ఆ మెయిల్స్ని ట్రాక్ చేయాలి. అందుకని నేను USPS ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళి ఇలా అడిగితే దే సెడ్ ద సేమ్ థింగ్, మాకు తెలియదండి, అవి ఇంకా సెండర్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి అని. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్, అగైన్ ఐ హ్యావ్ టు అప్లై ఫర్ ద డ్రైవింగ్ లైసెన్స్, లైక్ రెన్యూ చేసుకోవాలి. ఆర్ సో ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి సో ఇలా అయ్యింది, ఏం చేయమంటారో అని అడగాలి. సో అలా నేను ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగి రెన్యూ చేయించేసుకుని వచ్చాను. బట్ ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దిస్, లైక్ మూవింగ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్, గోయింగ్ అవుట్ ఆల్ ఆన్ మై ఓన్, ఇంత దూరం కార్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేశాను. ఆఫ్టర్ డూయింగ్ ఆల్ ఆఫ్ దిస్ స్టఫ్, ఐ ఫెల్ట్ really good and I also felt like I have to do some shopping for myself. అందుకని రాస్కి వచ్చాను. ఇక్కడ ఏంటంటే చాలా స్టఫ్ దొరుకుతూ ఉంటాయి, లైక్ అట్ లోవర్ ప్రైసెస్ అనమాట. చిన్న షాపింగ్ లాగా ఏమైనా చేసుకోవాలి అంటే ఇట్స్ అ గుడ్ ప్లేస్. ఒక్కొక్కసారి మంచి మోడల్స్ కూడా ఉంటాయి. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ రియలీ గుడ్ నైస్ హ్యాండ్ బ్యాగ్ అండ్ ఆల్సో అ క్యూట్ కప్. సో ఇక్కడ నేను వచ్చిన కాంప్లెక్స్లో రాస్, టార్గెట్ ఇవన్నీ దగ్గరగానే ఉంటాయి. సో ఇలా వాక్ చేస్తూ మంచిగా అటు ఇటు తిరగచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇటు వచ్చి అట్లా షాపింగ్ చేస్తున్నాను అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ మై విండో షాపింగ్ థింగ్. మన గురించి తెలిసిందే, ఒకదానికోసం వచ్చి మొత్తం షాప్ అంతా తిరుగుతాం కదా. సో అలా ఐ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్. హ్యాండ్ బ్యాగ్ మోడల్స్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. ఎక్కువ ఉంటే ఏది కావాలి అన్నది డిసైడ్ అవ్వలేము. ఈ వైట్ కలర్ది చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే మోడల్లో నాకు నచ్చే కలర్ కూడా ఇంకొకటి కనిపించింది, అది ఈ లైలాక్ కలర్ అనమాట. సో ఐ వాజంట్ ఏబుల్ టు డిసైడ్ ఏది బాగుంది అని. అండ్ ఆల్సో నేను వేసుకున్న డ్రెస్ కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఏది సెలెక్ట్ చేసుకుందాం అన్న దానికోసం. సో మళ్ళీ వద్దామని చెప్పి దాన్ని పక్కన పెట్టేశాను. అండ్ పక్కనే టార్గెట్కి వెళ్ళాను, ఇంట్లో చిన్న హోమ్ ఇంప్రూవ్మెంట్స్ కోసం అని చెప్పి. ఏం తీసుకున్నానో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అలా తిరిగా అనమాట. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈస్, మూవింగ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ జస్ట్ ఆ ఒక్క 5-10 మినిట్స్లో ఉండే కష్టమే ఉంటుంది. కానీ వన్స్ యూ మూవ్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్, ఇట్ ఈస్ సో ఈజీ టు గ్లైడ్ అలాంగ్. సో అలా నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఇవాళ కార్ వేసుకొని ఇంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వచ్చి కొంచెం అటు ఇటు షాపింగ్ చేశాను. ఐ ఫెల్ట్ రియలీ గుడ్. అండ్ యా, నేను షాప్ చేసినవి ఇవి. బేసిక్గా ఒక ట్రే తీసుకున్నా, సాల్ట్, పేపర్ ఇవన్నీ పెట్టడానికి కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది అని కిచెన్లో. సో యా, దట్స్ ఆల్ మై చిన్ని షాపింగ్.
అండ్ ఇంట్లో కొన్ని అమెజాన్ ప్యాకేజెస్ ఉన్నాయి, అవి ఓపెన్ చేసా. అండ్ వాటిలో దిస్ ఈజ్ వన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్, క్యాబినెట్కి కింద లైటింగ్స్ అనమాట. నేను ఎప్పటి నుంచో పెట్టాలని అనుకుంటున్నాను. ఐ లవ్ ఇట్ లైక్ దాట్. సో ఇవి బేసిక్లీ క్యాబినెట్ లైటింగ్స్, 3 డిఫరెంట్ లైట్ సెట్టింగ్స్తో ఉంటాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దీనికి ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంది. సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు ఆర్ ఎప్పుడైనా స్పెషల్ మూమెంట్స్ అప్పుడు వీ కెన్ యూస్ దీస్ అండ్ ఎలివేట్ ద స్పేస్ అ లిటిల్ బిట్. సో క్యాబినెట్స్కి లైట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఎలా ఉంది అన్నది నా నెక్స్ట్ ఫాలోయింగ్ ప్రొడక్టివ్ వ్లాగ్స్లో చూపిస్తాను. బికాస్ ద నెక్స్ట్ థింగ్ ఆన్ మై లిస్ట్ ఈజ్ వర్కింగ్ అవుట్. ఆల్రెడీ లేట్ అయిపోతుంది అండ్ జిమ్ కూడా 6 o'clock in the evening క్లోజ్ చేసేస్తారు. సో ఐ షుడెంట్ మిస్ మై 1 hour ఆఫ్ వర్కౌట్ సెషన్. సో అందుకే వచ్చేసాను అనమాట. Home after a nice good gym session. And also ఫ్లోర్ మాపింగ్ అయితే అయిపోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను, అది అయిపోయింది. అండ్ ఆల్సో ఫ్యూ ప్యాకేజెస్ ఉన్నాయి, అవి ఓపెన్ కూడా చేసేసాను. వాట్ ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఈస్ దిస్ బిగ్ మెస్. లుక్ అట్ దిస్. సో యా, బేసిక్లీ ఈ మెస్ అంతా క్లీన్ చేయాలి. దట్ ఈస్ ఆన్ ద లిస్ట్. అండ్ దేర్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ ఆన్ మై లిస్ట్. ఇప్పుడు అదర్ థింగ్స్ అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను అవి ప్లాన్ చేసుకుంటున్నాను. జస్ట్ ఐ జస్ట్ లిస్ట్ డౌన్ ఎవ్రీథింగ్. అండ్ లిస్ట్ డౌన్ చేసేసిన తర్వాత ఇవాళ వాటిలో ఎన్ని అవుతాయో చూడాలి. ఒకవేళ ఇవాళ అవ్వకపోతే రేపు ఎల్లుండి అవతల ఎల్లుండిలో ఎలా ఎక్కడ షెడ్యూల్ చేసుకోగలను అన్నది చూసుకోవాలి. అండ్ నాకు ఈ కమింగ్ 3-4 daysలో నాకు ఈ పనులన్నీ అయిపోవాలి. దేర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ హోమ్ మేడ్ బాడీ బటర్ ఒకటి చేసుకుంటున్నా, ఇంకొకటి హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఒకటి చేసుకుంటున్నా. దీస్ ఆర్ ద 2 main things. అండ్ నేను ఫేస్ మాస్క్ వేసుకోవాలి. ఇవాళ కంపల్సరీ రిలాక్స్ అవ్వాలి, బికాస్ రిలాక్స్ అవ్వకపోతే ఐ డోంట్ థింక్ ఐ విల్ బి గుడ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. సో యా, ఈ 4 main things ఉన్నాయి. అండ్ అవి కాకుండా డిన్నర్ ప్రిపరేషన్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, అలా గుర్తొస్తూ ఉంటాయి. సో గుర్తొచ్చినప్పుడల్లా నా ప్లానర్లో రాసుకుంటాను. ఇఫ్ యూ ఆర్ సమ్వన్ న్యూ హియర్ ఆన్ టు మై ఛానల్, ఐ am టాకింగ్ అబౌట్ దిస్ ప్లానర్, 1 step at a time. అది నేను లాంచ్ చేసిన ప్లానర్. బేసిక్లీ నాకు ఆన్ ద గో ఈజీగా ఉండేలాగా ఫోన్లో చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మార్చ్ కాబట్టి దిస్ ఈస్ హౌ ద మార్చ్ పేజ్ లుక్స్ లైక్. అండ్ ఈ మంత్లీ పేజ్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేస్తే యూ విల్ హ్యావ్ క్యాలెండర్. ఇది క్యాలెండర్ బ్లాకింగ్ ఐ వుడ్ సజెస్ట్. కలర్ కోడెడ్ బ్లాకింగ్ కావాలంటే వీ కెన్ గో ఫర్ గూగుల్ క్యాలెండర్స్ ఆర్ సంథింగ్. కానీ ఇది నేను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అన్న ఆన్ ద గోని ఎప్పుడైనా బయట ఉన్నప్పుడు నాకు అలా గుర్తొస్తే దెన్ ఐ విల్ పుట్ దిస్ ఇన్ క్యాలెండర్. లైక్ సపోజ్ 8th నేను బయటకు వెళ్ళాలి, 8th నా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారు అంటే ఓకే 8th ఫ్రెండ్స్ ఇన్వైట్ చేశారని పెట్టుకుంటా. తర్వాత వీక్లీ ప్లానింగ్ చేసుకుంటాను కదా గూగుల్ క్యాలెండర్లో, అందులో ఎంటర్ చేసుకుంటా. ఓకే సో అండ్ సో టైంకి ఫ్రెండ్స్ని కలుస్తున్నాను అని. సో దట్ ఈస్ హౌ ఐ యూస్ క్యాలెండర్. అండ్ ఐఎమ్ గెటింగ్ ఎ కాల్. సో ఐ జస్ట్ గాట్ ఎ కాల్. మా ఫ్రెండ్ ఇంటికి వస్తుందంట బేసిక్లీ నన్ను పిక్ చేసుకోవడానికి. తనకి నార్మల్గా కొంచెం హెల్ప్ కావాలి. సో ఐ హ్యావ్ టు గో అండ్ ఐఎమ్ టోటలీ ఫైన్ విత్ ఇట్. అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరుగుతాయి. సో వెన్ ఐ లిస్ట్ అవుట్ దీస్ థింగ్స్ అప్పుడు ఓకే దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు పుష్ ఇట్ టు ద నెక్స్ట్ డే అని నాకు అర్థమవుతుంది. సో అలా నేను ప్లాన్ చేసుకుంటాను. యా, బేసిక్లీ ఐ డెంట్ షో యూ దిస్ రైట్. సో దిస్ ఈస్ ద మెయిన్ పేజ్. దిస్ ఈస్ ద మెయిన్ పేజ్ ఫర్ ద ప్లానర్. అండ్ దీనిలో బాటంలో నా ఒక ఆప్షన్ ఉంటుంది డైలీ టు డూస్ అని. సో వెన్ ఐ ఓపెన్ దట్ నాకు ఒక మార్చ్ మొత్తంలో నేను ఏమేమి చేసుకున్నా, ఏమేమి ఆక్సిలరీ థింగ్స్ ఉన్నాయి అని అనుకున్నవన్నీ నేను దీనిలో ఎంటర్ చేస్తాను. సో ఈ వీక్ ఆర్ సెకండ్ వీక్ లైక్ డూ homemade body butter in this week or do homemade body butter in the coming week atla. So avanni nenu list out chesukoni I'll get back to you again. Probably
ఇవాళ నేను అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు బికాజ్ రైట్ నో మా ఫ్రెండ్ వస్తుంది, ఐ హ్యావ్ టు గో. సో అందుకే ఒక మంచి యమ్మీ స్మూతీ అయితే చేసేసుకుందాం. స్మూతీ చేసేసుకున్న తర్వాత డిన్నర్ ఏం చేయాలి, ఐ డోంట్ నో అబౌట్ డిన్నర్. సో చూద్దాం. సో లెట్ మీ ఫస్ట్ ఫినిష్ దిస్ వర్క్. సో అలా కాసేపు నడుస్తూ ప్లానింగ్ చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇట్స్ టైమ్ టు మేక్ అ నైస్ గుడ్ స్మూతీ బికాజ్ ఐఎమ్ వెరీ వెరీ హంగ్రీ. అండ్ మేము యూఎస్లో మామిడికాయలు ఇట్లా తింటాం ఫ్రోజన్. యాక్చువల్లీ వేరేగా కూడా దొరుకుతాయి, కానీ అవి మనకి ఇండియాలో తిన్నంత టేస్టీగా ఉండవు, నాట్ సో వర్త్ ఇట్ అనిపిస్తుంది. బట్ స్మూతీస్ కోసం ఇట్లా ఫ్రోజన్వి తీసుకుంటాను. సో ఇవాళ ఐఎమ్ మేకింగ్ మ్యాంగో బనానా స్మూతీ. ఇది మ్యాంగో బనానా అండ్ దీనిలో నేను హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ ఇంట్లో చేసినదే ఆల్రెడీ ఒక బ్యాచ్ చేశాను. అండ్ దీని మీద యూట్యూబ్ షార్ట్ కూడా చేశాను, సో యూ కెన్ చెక్ ఓవర్ దేర్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని జస్ట్ బ్లెండ్ చేస్తున్నాను అంతే. అండ్ ఈలోపు ఐఎమ్ డూయింగ్ ద రెస్ట్ ఆఫ్ ద స్టఫ్ బికాజ్ ఫ్రోజన్వి ఏంటంటే దానిలో వాటర్ వేసి కాసేపు ఉంచాలి సో దట్ ఆ ఐస్ గడ్డ అంతా కరిగిపోతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ థిక్ స్మూతీ లాగా. అండ్ దీనిలో నేను స్వీట్నర్ ఏం వేయట్లేదు బికాజ్ ఆల్రెడీ బనానా ఉంది కాబట్టి దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, అది సరిపోతుంది. లేదు కొంచెం స్వీట్ మీకు కావాలంటే మేపుల్ సిరప్ హనీనో ఏదో ఒకటి వేసుకోవచ్చు. అండ్ నేను దీనిలో కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, కొంచెం టేస్ట్, జస్ట్ 1 డ్రాప్ అంతే. అండ్ తడా స్మూతీ రెడీ. అండ్ ఈ స్మూతీ తాగేసి ఇంకా నేను చెప్పిన ఇంకొక వర్క్ ఉంది కదా, కింద డబ్బాలన్నీ ఉన్నాయి, ఆ డబ్బాలన్నీ క్లియర్ చేయడం ఇస్ ద టాస్క్. అండ్ ఐ థింక్ ఐఎమ్ డన్ ఫర్ ద డే. నేను ఇంతకన్నా చేయలేను, ఐ హ్యావ్ టు రెస్ట్ అండ్ రిలాక్స్. అండ్ బై ద వే ఫస్ట్ ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఎనీవేస్ దిస్ ఈజ్ మై ప్రొడక్టివ్ డే ఆర్ రీసెట్ వ్లాగ్. సో అది సంగతి. అండ్ ఐఎమ్ నాట్ షూర్ మీకు ఈ ప్రొడక్టివ్ వ్లాగ్స్ నచ్చుతున్నాయో లేదో. ఒకవేళ మీకు నచ్చితే డూ లెట్ మీ నో వాట్ thing did you like in the video in the comment section so that I know that you guys like these kind of videos and I can do a little more of these videos. So adi sangati, I'll see you in the next one. Until then, bye.